లోపల సమయం 12 గంటలు దాటింది కదా. మనం ఇక ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ కలిసి ప్రభును స్తుతించడానికి కీర్తన పుస్తకం నుండి దేవుని స్తుతించుడి అన్న కీర్తన పాడదాం. ఆరు 659. కీర్తన దేవుని స్తుతించుడి అనే కీర్తన పాడదాం. గ్రామాల నుండి అందరూ సమయానికి వచ్చి ఉన్నారు. వెనక స్థలాలు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, కూర్చోండి. అలాగే స్త్రీల వైపు బెంచీల వైపు ఖాళీలు ఉన్నాయి. స్త్రీలున్న వైపు బెంచీల వైపు ఖాళీలు ఉంటాయి. మరి మిమ్మల్ని 1 గంట తర్వాత 2 గంటల లోపున పంపించడం జరుగుతుంది. మీరు త్వరగా మీ గృహాలకు చేరుకోవడానికి. ఇక లోపల ఇంకా చాలా స్థలం ఉన్నాయి. లోపల స్త్రీల వైపు ఉన్నాయి, ఆ చివర కూర్చోవచ్చు. బెంచీలు ఖాళీగా ఉన్నాయి. మీరు చూసుకొని కూర్చోండి. సర్కిల్స్ ఎక్కడున్నాయి అక్కడే కూర్చోవాలి. స్క్వేర్ సర్కిల్స్లోనే మీరు కూర్చోవాలి, ఇంకెక్కడా కూర్చోకూడదు. స్క్వేర్ సర్కిల్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చోవాలి. స్త్రీల వైపు ఉన్నా కూర్చోండి, ఏం పర్లే. దూరంగా ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అన్న కీర్తన పాడుకున్నామండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయ, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని ఎల్లప్పుడూ
ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు పురాధ్వనితో ఆయనను స్తుతించుడి భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు సన్నతాంతుల సితారతోను సన్నతాంతుల సితార చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు తంబురతోను నాట్యముతోను తంబురతోను కాంతి వాద్యములతో తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు పిల్లన గ్రోవులు చల్లగా నూది పిల్లన గ్రోవులు చల్లగా నూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు
ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కూర్చున్నామండి. ఆ ప్రభువునందు ప్రియులారా, ఈ ఆదివారం మరి అన్ని గ్రామాలు వచ్చారు, చాలా గ్రామాలు వచ్చారు, కానీ కొన్ని గ్రామాలు పాపం ఆగిపోయారు. గత ఆదివారం ఉండిపోమని చెప్పాను గ్రామాల నుంచి. ఎందుకు అంటే కొన్ని విషయాల్లో నేను జాగ్రత్త పడడం కోసమని ఉండమన్నాను. అందుకనే అంతకు ముందు ఆదివారం మీకు ప్రభు బలి ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ ఆదివారం కూడా లేదని అనుకుని ఉంటారు గ్రామాల్లో కొంతమంది ఫోన్ చేసి కనుక్కున్నారు, వచ్చేసారు. మరి మిగతా గ్రామాల వాళ్ళు కూడా ఈ ఆదివారం లేదేమో అని అనుకుని ఉండొచ్చు. ఏం పర్వాలేదు, మళ్ళీ వాళ్ళకి తెలియచేద్దాం. ప్రియులారా, మరి ఉదయకాలం చాలామంది వచ్చారు ఒక ఆరాధనకు. ఇప్పుడే వారు వెళ్ళిన తర్వాత మరల ఈ హాల్ అంతా మన బిడ్డలు చాలా కష్టపడి ఇదంతా డెటాల్తో క్లీన్ చేశారు. ఒక బ్యాచ్ వచ్చి వెళ్ళిన తర్వాత దీన్ని శుభ్రంగా డెటాల్తో వాష్ చేశారు. అందుకని మీరు చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవడానికి అవకాశం కలిగింది. అయితే మీరు వచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఆటోల్లో వచ్చి వెళ్తారు కనుక మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే స్నానం చేసినా మంచిదే. ఆటోల్లో ప్రయాణం చేస్తారు కాబట్టి బస్సుల్లో ఒకసారి స్నానం చేసి మీరు ఈ బట్టలు బయట విడిచేయాలి. ఒక బయటకు వచ్చి మీరు ఇంటికి వెళ్తున్నారంటే ఈ బట్టలేక వాడుకోకూడదు. అవి ఉతికితే కానీ వాడకండి. శుభ్రంగా మీ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ వెళ్ళేటప్పుడే మీ చేతులు కాస్త శుభ్రం చేసుకోండి. బస్సులు ఈ ఆటోలు ఎక్కి వెళ్తారు కనుక బాగా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాడిన ఈ మాస్క్ ఇంటికి వెళ్ళిన వెంటనే సబ్బు నీటిలో పెట్టి ఉతికేయండి. మళ్ళీ దాన్ని ముట్టుకోకూడదు. శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోవాలి ఫ్రెష్గా. అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. అలాగున మీరు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పాటించడం వల్ల మీరు ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు, ఈ వైరస్ బారిన పడకుండా. అలాగే ఆరోగ్య సంబంధమైన నియమాలు కూడా తీసుకోవాలి. మీరు ఆరోగ్య సంబంధమైన సలహాలు తీసుకుని నియమాలు పాటిస్తూ ఉండాలి. బలహీనంగా ఉండకూడదు. కరోనా వైరస్ కాలంలో మీరు ఉపవాసాలు చేసి శరీరం బలహీనం అవడం అలాంటి మంచిది కాదు. మీ శరీరంలో బలం ఉండాలి, పుష్టిదనం ఉండాలి. అంతేగాని నీరసించిపోయి బలహీనంగా ఉండకూడదు. బలహీనంగా ఉన్నవాళ్ళు బలమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా అవసరమైతే బలానికి అవసరమైన టానిక్లు కానీ ఇతరమైనవి
తీసుకోవాలి. బలహీనంగా మాత్రం ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. శుభ్రత పాటించాలి, మీ శారీరక సంబంధమైన బలం పెంచుకోవాలి. అలాంటిది మంచి పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అవి మీరు పాటించాలి మర్చిపోకుండా. ఎందుకు అంటే గతంలో కన్నా ఎక్కువ రావచ్చేమో ఇప్పుడు చలికాలం. గతంలో చూడండి, ఫిబ్రవరి కల్లా అంతా విస్తరించింది. మరి ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో లాక్డౌన్ పెట్టారు, వైరస్ విస్తరిస్తున్నందుకు. అయితే దేవుని కృప చేత మనం క్షేమంగా ఉన్నామండి. ఇప్పుడు అలాగున్న మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు చర్చికి వచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా రావాలని చెప్తున్నాం. చాలా జాగ్రత్తగా. గుంపుగా ఉన్న బస్సులు కానీ ఆటోలు కానీ ఎక్కకండి, మంచిది కాదు. గుంపుగా ఉంటారు, టైట్గా కిక్కిరిసి తోసేస్తారు బస్సుల్లో. అలాంటి బస్సులు ఎక్కకండి. ఒకవేళ ఆ రోజుకి మీకు సదుపాయమైన ప్రయాణం లేదనుకోండి, ఉండిపోవడం బెటర్. కానీ బస్సులో ఖాళీ లేకపోయినా లోపల ఇరుక్కుని ఉండిపోదాం అని వెళ్ళకండి. అలాంటి పని చేయకండి, అది క్షేమకరం కాదు. అందుకని ఇప్పుడు దాదాపుగా బస్సులు మీకు ఫ్రీగా ఉన్నాయా, టైట్గా వస్తున్నాయా ఇంతకీ చెప్పండి. మీ ఊర్ల నుంచి వచ్చేటప్పుడు బస్సులు కిక్కిరిసి వస్తున్నాయా? కిక్కిరిసి ఉన్నాయి, అందులో ఎక్కుతున్నారా? ఎక్కకండి, ఉండిపోండి ఇంటి దగ్గర. ఊరకనే లేనిపోయిన కీడి తెచ్చుకోవడం ఎందుకు? కిక్కిరిసిన బస్సులు ఉన్నాయనుకోండి, ఎక్కకండి అసలు, ఇంటి దగ్గర ఉండిపోండి. ఇదిగో సెల్లో లైవ్లో వస్తుంది, మీరు ఇంటి దగ్గర లైవ్ పెట్టుకుని ఆ రోజుకి చూడండి. అంతేగాని సాహసం చేయకండి. బస్సు మీకు ఫ్రీగా ఉంటేనే, అంటే ఖాళీగా ఉంటేనే రండి. మనిషికి కొంత ఖాళీ అన్న ఉండాలి కదా. టైట్గా కిక్కిరిసి కూర్చోవడం మంచిది కాదు. అలా చూడండి. ఆటోలో అయినా కిక్కిరిసి కూర్చోకూడదు. అది మరి ఒక సీటుకి ఇద్దరినే కూర్చోమన్నారు, కానీ ఇప్పుడు కూర్చోబెట్టేస్తున్నారు ఎక్కువ మందిని. అది మంచిది కాదు. ఏదైనా మీరు చూసుకోవాలి. మీ మాస్క్ జాగ్రత్తగా కట్టుకోవాలి. ఏదైనా వైరస్ ముందు మీ లోపలికి ప్రవేశించాలంటే, ఒకవేళ మీ బట్టలకు అంటినా దేనికంటినా అది తర్వాత తీసి పడేయచ్చు, బయట ఉతుక్కోవచ్చు. కానీ ఇమీడియట్గా మీ ముక్కులో నుంచి నోట్లో నుంచి లోపలికి వెళ్ళకూడదు అది. అందుకే ఇది కాపాడుకోవాలి బయట ఉన్నప్పుడు. ఈ చేతులు అన్నిటినీ తాగుతుంది. బస్సు ఎక్కినప్పుడు ఆ గజాలు పట్టుకుంటారు, ఆ రాడ్ పట్టుకుంటారు కదా, ఆ సీట్ల మీద పట్టుకుంటారు. ఇతరులు మిమ్మల్ని సడన్గా తోసుకుని వెళ్ళిపోవచ్చు. అయితే ఈ చేతులు మాత్రం నోట్లోకి వెళ్ళకూడదు, ముఖానికి తగలకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ చేతులు శుభ్రం చేసుకోవాలి వెంటనే. ఆ టైంకి బాటిల్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీటి బాటిల్. మీరు శుభ్రం చేసిన చేతులతోనే పట్టుకొని తాగాలి. అందుకు ఇమీడియట్గా మీ దగ్గర శానిటైజర్ ఉండాలి. చేతిలో పోసుకొని బాగా క్లీన్ చేసుకున్నాక అప్పుడు మీరు వాటర్ బాటిల్ పట్టుకొని తాగాలి. ఆ బాటిల్ ఏ చేతితో పట్టి తాగేయకూడదు. ఇప్పుడు వచ్చినప్పుడు మీరు శుభ్రం చేసుకున్నారు కదా మీ చేతులు, కనుక ఇబ్బంది లేదు. బాటిల్ ముందు పెట్టుకొని అప్పుడు మీరు వాటర్ తాగొచ్చు. అందుకని ఈ చేతులు చాలా జాగ్రత్తగా. మీరు బస్సులోనూ అటు ఇటు తిరిగినప్పుడు వస్తువులు కొన్నప్పుడు చేతితో పట్టుకుంటారు. మళ్ళీ క్లీన్ చేస్తే కానీ మీ నోట్లోకి వెళ్ళకూడదు, మీ ముఖానికి తాకూడదు. ఎక్కడ దురద పెడుతుందని ఇలా గోక్కున్నారనుకోండి, వైరస్ అక్కడ అంటుకుంటుంది, అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఆ యొక్క కళ్ళు దురద పెట్టినా ఇలాగ అనుకోకూడదు చేతితో. దురద పెడితే అలా ఉంచేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. శుభ్రం చేసుకున్నప్పుడు మీ కళ్ళు కాస్త ఇచ్చేసుకోవచ్చు. అలాగా చేతుల విషయంలో కరోనా వైరస్ అనేది
తగ్గిపోయిందని అనుకుంటున్నారా? ఎక్కడ తగ్గిపోయింది, ఎక్కడ పోయింది? పోలేదు. మరి ఎక్కువ కాలం లాక్డౌన్లో పెడితే మన పరిస్థితులు ఏమవుతాయి? మీకు తిండి దొరకదు. అది అసలు పని ఏంటంటే కరోనా వైరస్ వల్ల చావరు కానీ జనులు తిండి లేక, ఇబ్బందులు వచ్చేసి, మందులు లేక, ఆసుపత్రులు లేక చచ్చిపోతారు. కరోనా వైరస్ వల్ల చచ్చిపోయే వాళ్ళకన్నా ఈ ఇబ్బందులకు గురై చచ్చిపోయిన వాళ్ళు చాలామంది. లాక్డౌన్ టైంలో ఆసుపత్రులు లేక గుండె జబ్బులు వాళ్ళు, బీపీ వాళ్ళు, షుగర్ పేషెంట్లు చచ్చిపోయారు చాలామంది. కరోనా వైరస్ వల్ల పాపం చావలే. వాళ్ళు చాలా కాలం బతికారు, ఎలాగో కాపాడుకుని. ఆసుపత్రికి వెళ్తే ఎవడో చూడడం, ఆసుపత్రులు మూస్తారు, నువ్వు కోవిడ్ టెస్ట్ చేసుకోరా అన్నారు. ఈ లోపున వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇలాంటి ఎన్నో మీరు వినలేదు కానీ నేను వింటూ ఉన్నాను. ఎంతమంది చనిపోయారన్న సంగతి. ఆకలి చావులు, వలస కూలీలు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ కంపెనీలన్నీ మూసేస్తే దిక్కు మొక్కు లేక నడుచుకుని వస్తూ చచ్చిపోయారు కొంతమంది. ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పిల్లలు చనిపోయారు. అందుకని తప్పని పరిస్థితుల్లో అన్లాక్ చేశారు. తర్వాత చూద్దాం, ప్రస్తుతం మీ పనిపాట్లు చేసుకోండి అని. అంతేగాని కరోనా వైరస్ ఎక్కడ పోయింది? పోలే. దానికి టీకాలు రాలేదు. టీకాలు వస్తే ఫోన్లో వేసుకున్నాం, కాస్త భయం తగ్గుద్ది అనడానికి. అందుచేత మీరు చర్చకు వస్తున్నారు, అందుకనే నేను ఈ జాగ్రత్తలు మీకు చెప్పాలి. మరి మిగతా చర్చీల వాళ్ళు ఏ జాగ్రత్త లేదండి. చూసారా మీరు? ఉన్నాయి చిన్నవి, చిన్నవి ఉంటాయి, అందులో కిక్కిరిసి కూర్చోబెడుతున్నారు. మరి వాళ్ళు దేవుని సేవకులు అలా చేయకూడదు కదా. ప్రజలకి కీడు చేస్తున్నట్టు లెక్క. మీరు ఆరాధన కాదు చేసేది, ముఖ్యంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కీడు చేస్తున్నారు. అలాగే భోజనాలు కూడా పెట్టేసుకుంటున్నారండి. పెళ్ళిళ్ళు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, చికెన్ వండుకుంటున్నారు. అందరూ కలిసి మామూలులాగే భోజనాలు చేసుకుని తింటున్నారు. ఇది మంచిది కాదు. ఇలాంటివి చేయకూడదు. కరోనా వైరస్ టైంలో మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అర్థమవుతుందా? నేను అలా చేయలేనండి. అన్నీ తెలిసి చదువుకున్న నేను చదువులేని వాళ్ళలాగా నేను చేయలేను. అలాగే ప్రభు బల్ల నేను ఎంత జాగ్రత్తగా ఇస్తున్నాను అర్థమైందా మీకు? మీకు వచ్చేటటువంటి ఆ రసం కానీ ఆ రొట్టె కానీ ఫుల్ ప్యాకింగ్లో వస్తుంది. అర్థమైందా? పరిచారికులు కూడా చాలా శుభ్రం చేసుకుని వాళ్ళు ధరించుకోవాల్సినవి అన్నీ ధరించుకొని గ్లౌస్ వేసుకుని అది మీకు అందిస్తున్నారు. అది చాలా సేఫ్టీగా. కానీ మిగతా చోట్ల ఒక గ్లాసులో పెట్టి అందరి నోట్లో పోసేస్తున్నారు. అది మంచిది కాదు. మరి అలాంటి వాటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది లాక్డౌన్ టైంలో నాకు చెప్పకుండా ఇలాంటి చిన్న చిన్న రూమ్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎవరో నాకు బయటపడలేదు కానీ కొంతమంది బయటపడ్డారు. మరి అది చాలా తప్పుడు పని. మీకు ఒకవేళ ఇక్కడ ఇష్టం లేదనుకోండి, పర్మనెంట్గా అక్కడికి వెళ్ళిపోవడమే. మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోవడమే. ఈ నాకు తెలియకుండా ఆడెవడో రమ్మన్నాడని అక్కడికి వెళ్ళడం, మొహమాటానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దొరికారు కొంతమంది నాకు. మీరు అలా వెళ్ళినప్పుడు అక్కడే మంచిది కదా, మీకు అక్కడే సుఖంగా ఉంది, అక్కడే ఉండిపోవచ్చు. అంటే మీరంటే మీరు కాదు, వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నా. మీకు ఇక్కడ ఏమి తృప్తి లేదు, అక్కడ బాగుందంటే అక్కడికి వెళ్ళిపోండి. ఆడెవడో రమ్మన్నాడు కదా మిమ్మల్ని. ఈ లాక్డౌన్ టైంలో ఇంటింటా ఇలాంటి వాళ్ళు తిరిగి విశ్వాసుల్ని ఈడ్చుకుపోవాలని చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. విశ్వాసుల్ని మీరు ఎలాగా సోంపేట వెళ్ళలేరు, మీకు ఆటోలు లేవు, బస్సులు లేవు, ఇదిగో మా ఇంట్లో చర్చి పెట్టేస్తాను రా అంటున్నాడు. అన్నవాళ్ళు ఎవరన్నా ఎదురయ్యారా మీకు? కొంతమంది ఉన్నారు. మీరు అక్కడి వరకు ఎందుకు వెళ్ళడం, నా ఇంట్లోనే పెట్టేసాను రండి అంటున్నాడు చర్చి.
ఇలా చేసిన వాళ్ళకి కొంతమంది పాస్టర్లకు వచ్చిందండి, పాస్టర్లకు వచ్చింది. వీళ్ళకి కరోనా అంటే అంత నాలెడ్జ్ లేనట్టుంది. వీడేంటంటే ఇదే టైము కొంతమందిని నా దగ్గరికి లాక్కుందాం, వాళ్ళ బుర్రలు మార్చేద్దాం అని ఇలాంటి పనులు చేసి ఇది దేవునికి అంగీకారంగా ఉంటుంది ఇలాంటి పనులు? నువ్వు నిజంగా సేవకుడివేనా? దేవుడు నిన్ను నిజంగా పిలిచాడా? నిన్ను కొత్తగా ఆత్మను రక్షించి పని చేయి నిజమైన సేవకుడు అయితే. ఒక చర్చికి వెళ్ళేవాళ్ళు వచ్చేసి మీకు చర్చి పెట్టలేదు, నా చర్చికి వచ్చేయండి అంటున్నాడు. చర్చి అది ఒక గదిలో పెడతారండి, చిన్న గది, అది చర్చి అట. చర్చి వేరు, ఇల్లు వేరు. ఇలాంటి మోసపూరితమైన సాధకులు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను 10 సార్లు నా తల బాదుకొని మీకు చెప్పను నేను ఇలాంటి. మీకు సొంతంగా బుద్ధి ఉండాలి, సొంత బుద్ధి ఉండాలి. ఇలాంటి విషయాలు 10 సార్లు చెప్పను. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒకరో ఇద్దరో ఇలాంటి గంతులు వేశారు. అందరూ వేయలేదు కానీ ఒకరో ఇద్దరు వేశారు. మరి ఆ ఒకరో ఇద్దరు వేసినప్పుడు నేను చెప్పకుండా ఉన్నానంటే ఆ అయ్యగారు నోరు మూసుకుని ఉన్నారు కాబట్టి వీళ్ళు వేసినట్టుగా మేము కూడా వేయొచ్చేమో అని మీకు అనిపిస్తుంది, అంతే కదా. ఏమి చెప్పలేదు కాబట్టి అలాగే వెళ్ళినా పర్లేదు నా ఉంది అనుకుంటారు. మీకు ఇక్కడ సమృద్ధిగా మహారాజు పిల్లల్లాగా మీరు పెరుగుతున్నారండి, అది గుర్తుపెట్టుకోండి. మహారాజు గారి పిల్లల్లాగా ఉన్నారు మీరు, అది గుర్తుపెట్టుకొని నమ్మకంగా ఉండాలి సంఘం పట్ల. ఎవరైనా పోతానంటే నేనేమి అడ్డుకోను, నేను ఎక్కడ నా ఇష్టం వచ్చిన దగ్గర పోతానండి అంటే నేను మాత్రం అడ్డుకోను మిమ్మల్ని వద్దని. కొంతమంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు బాప్తీసం తీసుకున్నా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళిపోయారని నేను వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతా అనుకున్నారా? మంచిది, బుద్ధిలాగా వచ్చావు క్రైస్తవులుగా, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయావు, ఇంక మళ్ళీ ఎప్పుడు కూడా చర్చి మొఖం చూడక అని చెప్తాను వాళ్ళకి. ఎందుకంటే ఎవరిని బలవంతం చేసేది కాదు. దేవుడు ఎవరికి దర్శనం ఇస్తే వాళ్ళు విశ్వాసం ద్వారా దేవునిలో స్థిరపడిన వాళ్ళే విశ్వాసులు. అందుకని జాగ్రత్తగా ఉండాలని నేను మీకు మనవి చేస్తూ మిమ్మల్ని తక్కువ టైమే ఉంచుతాను. మీరు చాలా గ్రామాల నుంచి వచ్చారు, మళ్ళీ మీరు వెళ్ళడానికి లేట్ అయితే ఆటోలు బస్సులు తక్కువ అవుతాయి, మళ్ళీ మీకు ఇబ్బంది అవుద్ది. మీరు తొందరగా నేను వదిలితే ఎక్కువ బస్సులు ఆటోలు తిరిగినప్పుడే మీకు ప్రయాణం కాస్త సులువు అవుద్ది, క్షేమంగా వెళ్ళిపోవచ్చు. కొంతమంది బండ్ల మీద వచ్చారు, వాళ్ళకేం పర్వాలేదు. అందుకని మీకు వీలైనంత వరకు నేను తక్కువ టైంలోనే పంపిస్తాను. మీరు దేవుని మందిరానికి మేము వచ్చాము అన్న తృప్తి, ఆనందం సమృద్ధిగా పొంది వెళ్ళండి. మరి ఈ దినం నేను కార్యక్రమం ఎక్కువగా పెట్టను కానీ దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని సెలవు తీసుకోబోతున్నాం. ఎందుకంటే మీరు ప్రతి సాయంకాలం లైవ్ ఎలా చూస్తున్నారు, లేని వాళ్ళు ఈ లైవ్ చూడడానికి మీరు ఏర్పాటు చేసుకోండి. లైవ్ ఒకవేళ మీకు సిగ్నల్ రాలేదనుకోండి, ఈవేళ లైవ్ రేపు చూడొచ్చు, నిన్నటిది ఈవేళ చూడొచ్చు. అలాగా ఇప్పుడు సహలాల పుట్టుకలో దేవరాజు ఏం చేస్తాడంటే సిగ్నల్ ఉన్న దాని దగ్గరికి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేస్తాడు. డౌన్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళి అది పెట్టుకుని చూస్తారు. అలా కూడా చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి సెల్ లేదనుకోండి, ఇప్పుడు చూడండి ఎంఎస్పీఎల్ వాళ్ళు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడికి వెళ్ళి క్రమముగా చూస్తున్నారు. దానివల్ల ఈ బిడ్డలు తప్పిపోకుండా, దేవునిలో బలహీన పడకుండా, విశ్వాసంలో ఎలాగున్నారు అలాగే ఉండడానికి అవకాశం ఉంది. ఈ దినం దేవుని వాక్యం మనం చదువుకుందాం.
మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుదామండి. మీరు బైబిల్ చదవలేని వాళ్ళు మరి నేను చదువుతూ ఉంటుండగా మీరు వినాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో దేవాలయంలో మరి 2వ పూట జరిగే ఈ ఆరాధనకు గ్రామముల నుండి బిడ్డలందరూ ఎంతో ఆసక్తిగా మరి దినం పాల్గొంటూ ఉన్నారు. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంది, కానీ మరి సదుపాయాలు, ప్రయాణ సదుపాయాలు లేనందున మరికొందరు రాలేకపోయారు. ఇదిగో ఈ లైవ్ ద్వారా రాలేని బిడ్డలందరూ ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉంటుండగా నీ వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా నీవు ఈ దినం బలపరచండి. ఈరోజు మేము ఎంత ధన్యులమో. ఎందుకు అంటే ఈరోజు నిన్ను మా ప్రభువుగా మా హృదయాలలో చేర్చుకొని నిన్ను ఆరాధిస్తూ నీ సొత్తుగా నీ పిల్లలుగా మేము ఉన్నందుకు అట్టి ధన్యతను బట్టి మేము కృతజ్ఞతా హృదయాలతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. చేరువచ్చిన బిడ్డలందరినీ ఇదిగో ఈ మందిరం యొక్క మేలులతో తృప్తిపరచండి. ఈ లైవ్ వీక్షిస్తున్న దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఇదిగో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న దీవెన చొప్పున మరి అనేక చోట్ల ఉండి లైవ్ చూస్తున్న బిడ్డలను దీవించండి. తప్పకుండా ఈ విశ్రాంతి దినము నీ మందిరం యొక్క ఆశీర్వాదాలు బిడ్డలందరి మీద అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీ దేని బిడ్డల్ని ఎలాగున దీవించుమని ఇదిగో నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, దేవుని వాక్యం వినే ముందు మనం ఒక కీర్తన పాడదాం. అలాగే కూర్చుని, అదేమిటంటే కీర్తన పుస్తకం నుండి ఓ సద్భక్తులారా 1
126వ కీర్తన పాడుకుందామండి. 126వ కీర్తన. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. యోత్సాహముతో సర్వేశ్వరుండు నారూపమేతి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజితుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుడా నీకు స్తోత్రం, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. యోత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీ వేళ స్తోత్రము నా పెంతుము. ఆనాది వాక్య మాయే నారూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ప్రభునందు ప్రియులారా, ఈ దినం ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే మీరందరూ దేవుని మందిరంలో కూర్చున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీరందరూ కూడా దేవుని యొక్క మందిరంలో కూర్చున్నారు. కానీ మీరు యేసు ప్రభువుని ఎరగక ముందు మీరు ఎక్కడో ఉన్నారు, ఈ మందిరం గురించి మీకు తెలీదు. అప్పుడు ఏనాడన్నా అనుకున్నారా నేను యేసు ప్రభు బిడ్డను అవుతాను, ఆయన మందిరంలో కూర్చుని ఆయన ఆరాధిస్తానని మీరు అనుకున్నారా? ఏనాడన్నా అనుకోలేదు. కానీ ఎందుకు ఎక్కడ ఉన్నారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? ఓన్లీ నేను చెప్పండి, లేదండి మీరే మమ్మల్ని మా గ్రామం వచ్చి మమ్మల్ని గట్టిగా మీరు వస్తారా రారా అని
చెప్పేశారు అందుకు వచ్చామంటారా? మీలో ఏ ఒక్కరిని నేను ఇక్కడికి రండి ప్రభుని నమ్ముకోండి అని మీ దగ్గరికి వచ్చి నేను ఏనాడైనా చెప్పానా? ఎప్పుడు నేను చెప్పానా? అలా చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను అడగండి. లేదండి మా గ్రామం వచ్చి మీరు యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పారు కాబట్టి నేను వచ్చానని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఒక్కళ్ళు కనబడరు. ఇక్కడ ఒక్కళ్ళు కనబడరు. మీ అంతటా మీరుగా ఇక్కడికి వచ్చారా లేదా? అది అసలైన ఆశ్చర్యకరమైన ఒక సంగతి. మీ అంతటా మీరుగా ఇక్కడికి రావడానికి ఎవరో ఒక్కళ్ళు మిమ్మల్ని నడిపించారు, తెలియకుండా మీకు కనబడకుండా. ఆయనే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. గమనించారా? ఆయనే మీ చెయ్యి పట్టుకొని ఇక్కడికి నడిపించాడు. ఇది అందుకని మీరు ఇక్కడికి వచ్చాక యేసు ప్రభువుని నమ్ముకున్నాక అప్పుడు మీరు బాప్తీసం పొందాక నేను మీ గృహాలకు వచ్చాను, మీ గ్రామానికి వచ్చాను. అంతవరకు మీరెవరు నాకు తెలుసా? ఇప్పుడు మీరు దేవుని పిల్లలయ్యారు. దేవుని పిల్లలయ్యారు కనుక మీకు ఒక నూతన అనుభవం, ఆనందం ఇక్కడ మీరు పొందుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి నిజమైన ఆనందం ఏమిటంటే మీ మీద ఉన్నటువంటి పాపపు భారము అది తొలగించబడింది. అది తొలగించబడింది. మీరున్నటువంటి చీకటి పోయి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు. పేతురు అదే మాట అన్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుట. అందుకు పిలువబడ్డారు మీరు. ఇప్పుడు జింకభద్ర గ్రామం నుంచి అందరూ ఉన్నారా లేదా? నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాత జింకభద్ర గ్రామం వెళ్ళి వీళ్ళెవరిని కూడా నేను ఇదిగో పక్కనే ఉన్న చర్చి రండి అని నేను చెప్పలేదు. ఆ జింకభద్ర గ్రామం వెళ్ళి ఎవరికి కూడా సువార్త చెప్పలేదు నేను. ఎందుకు అక్కడ క్రైస్తవులు ఎవరు లేరు కనుక వెళ్ళే పని లేదనుకున్నా. అయితే ఆ గ్రామం వెళ్ళాను ఒకసారి. అక్కడ ఒక ఏఎన్ఎం గారు ఉండేది. ఆమె యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక క్యాథలిక్ క్రిస్టియన్. ఆమె ఏమందంటే ఆమె స్కూటర్ వేసుకుని తిరిగేది ఊళ్ళన్నీ. మీకు తెలుసో తెలీదో, చిన్న బండి మోటార్ సైకిల్ వేసుకొని తిరిగేది. చూడలేదా? మీరు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి తెలుసు. ఏఎన్ఎం గారు ఉండేవాడు. ఆమె కొరలం ఇవన్నీ తిరుగుతూ ఉండేది అక్కడ ఉండి. ఒకరోజు చర్చికి వచ్చింది. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నది. ఎక్కడంటే జింకభద్రలో. ఆ జింకభద్రలో యువతల రోడ్డు మీద ఉండేది, రోడ్ సైడ్. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను. మళ్ళీ ఏముందంటే క్రిస్మస్కి క్యారల్స్ వస్తారు కదా, అప్పుడు కూడా మా ఇల్లు చూడండి అన్నది. అయితే ఒకే ఇల్లు కదా అక్కడికే వెళ్ళాం. ఆ రాత్రి క్యారల్స్ పాడి వచ్చాం. ఆమె ఎక్కడికో పలసేక ట్రాన్స్ఫర్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇక వెళ్ళే పని లేదనుకున్నాం. ఆ మరుసటి సంవత్సరమే చాలామంది చర్చికి రావడం మొదలుపెట్టారు. వీళ్ళని ఎవరు తెచ్చారండి? ఒకరి తర్వాత ఒకళ్ళు. అద్భుతం. మీకు ఎవరు చెప్పారు? ఎలాగొచ్చారు? ఏంటి? యేసు ప్రభు యొక్క దర్శనం. అది యేసు ప్రభు యొక్క దర్శనం వారి హృదయాలలో మార్చింది. కనుక ఇలాగున ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నేను మాత్రం మన బిడ్డల ఇళ్ళకెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. కానీ
పక్క చర్చికి ఎక్కడో వెళ్తారు కదా, వేరే చర్చికి వెళ్తారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎప్పుడు ప్రార్థన చేయను. నాకేం పని చెప్పండి? నాకేమైనా పని ఉందా? నాకేం పని లేదు. అలాగే నేను ఎప్పుడు ఇతర చర్చిలకు వెళ్ళి ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వెళ్ళను, ఎట్టి పరిస్థితులు వెళ్ళను. అది నా పద్ధతి. మొత్తం మీద మీరందరూ కూడా యేసు ప్రభు దర్శనం పొందొచ్చిన వాళ్ళు, అంతేగాని బలవంతంగా ఎవడో మిమ్మల్ని ఇక్కడ తేలేదు, బలవంతంగా ఎవడో మీకు బాప్తిసం ఇవ్వలేదు. మీ అంతటి మీరుగా ప్రభు శక్తి, ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరిగి వచ్చారా లేదా? ఇలాగున ఆయన శక్తిని పొందిన మీరు మరి ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేరు. విడిచిపెడతారా? పెట్టలేరండి. లేదండి పలానా ఒక ఆమె ఉంది, ఆమె విడిచిపెట్టేసింది. ఆమె ముందే దొంగ వేషం వేసుకొచ్చింది, మీకు తెలియదు ఆ సంగతి. యేసు ప్రభు కోసం రాలేదు ఆమె. అలా విడిచిపెట్టిన వాళ్ళంతా దేవుని దర్శనం ఇచ్చిన, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు. ఏదో వచ్చేసింది, గాలి కొట్టుకొచ్చినట్టు, పొట్టు కొట్టుకొచ్చినట్టుగా వచ్చింది. కొంతకాలం ఉంది, తర్వాత తన సొంత గుటికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మిమ్మల్ని నేను అంటాను, మీరు ఎందుకు వచ్చారు యేసు ప్రభుని నమ్ముకోవడానికి? ఆయన వదిలేయండి అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? ఏమంటారు? వదిలేవాడు ఒక్కడో ఉండడండి యేసు ప్రభుని. ఒక్కసారి ఆయన తమ సొంత రక్షకునిగా అంగీకరించాక ఆయన ఎవరో మనకు అర్థమైంది. ఆయన ఎవరు అనుకున్నాక మనకు ఆయన ఎవరో అర్థమైంది. ఆయన ఎవరు అంటే ఆయన మన తండ్రి, మనల్ని సృజించిన దేవుడు, మనలను కన్నటువంటి దేవుడు. మనం భూమి మీద ఇప్పుడు ఉన్నాము, కానీ ఇక్కడికి రాకముందు ఉన్నాం. మనం కూడా ఇక్కడికి రాకముందు ఒక చోట ఉన్నాం. ఆ సంగతి తెలుసా మీకు? ఎక్కడున్నామో తెలుసా? ఆ తండ్రి దగ్గర ఉన్నాం. ఈ భూమి మీదకి మనల్ని పంపినప్పుడు ఆ తండ్రి మనకు చక్కని శరీరాలు ఇచ్చాడు. మళ్ళీ ఈ శరీరాలు ఇడిచిపెట్టి ఈ యాత్ర అయిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం? మన సొంతింటికి వెళ్తాం. ఆ సొంతింటిని గురించిన ఆ జ్ఞానోదయం యేసుక్రీస్తు నందు మనకు కలిగింది ఈరోజు. కనుక నీ ఇల్లు ఎక్కడుంది ఇప్పుడు అంటే ఎక్కడని చెప్తారండి? మీ ఇల్లు ఎక్కడ? మీ సొంత ఇల్లు ఎక్కడ? కంచిలి, బారువా, ఎంఎస్ఎల్ అని చెప్తారా? అది సొంత ఇల్లు కాదు, అద్దిల్లు లెక్కే. అది కూడా మీకు డబ్బు పెట్టి కొనుక్కున్నా అద్దిల్లు లెక్కే. సొంత ఇల్లు ఒకటే ఉంటుంది. ఎక్కడది? తండ్రి ఇల్లు. అది మన సొంతం. అది మన సొంతం. తాత్కాలికంగా ఇక్కడ ఉండడానికి కాస్త డబ్బు పెట్టి కొనుక్కొని ఉన్నాం, మనం వదిలేస్తాం. అది నీకు ఎప్పుడు శాశ్వతం కాదు. మన తండ్రి ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఇది అవసరమైంది. కనుక ప్రియులారా, యేసు ప్రభు రాక ఎందుకు ఈ లోకానికి అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని యేసు ప్రభువే చెప్పాడు. ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకున్న నువ్వు నశించావు గతంలో, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల రక్షింపబడ్డావు. నశించావు. ఎలా నశించావంటే పాపము దేవునికి నిన్ను అంటకుండా చేసింది. పాపం యొక్క మత్తులో ఆ దేవుడు ఎవరో ఎరగకుండా నీవు ఉన్నావు. కానీ నిన్ను వెతుక్కుంటూ ఆయనే వచ్చాడు, నువ్వు ఆయన వెతకలేవు. మనకు చాలదు. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళగలరా మీరు? ఆయన రాలేదు యేసు ప్రభు భూమి మీదకి. మీరు ఆయన వెతుక్కుంటూ పరలోకం వెళ్ళగలరా? చెప్పండి. మనం ఎవరూ వెళ్ళలేము. ఎక్కడికి వెళ్తాం? పరలోకం ఎలాగెళ్తాం చెప్పండి? ఆయన వెతుక్కుని ఎలాగెళ్తాం? అందుకే ఆయనే భూమి మీదకు వచ్చాడు.
ఆయనే నిన్ను వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఒక పాట ఉంది కదా, అందాల తార అన్న పాటలో ఆ కవి ఏమన్నాడంటే, విశ్వాల నేలడి దేవుని కుమారుడు ఈ భూమికి వచ్చాడు, భూమి మీదకి. విశ్వాలు అంటే ఈ మనం లెక్క కట్టలేని ప్రపంచం, ఈ విశ్వం. అన్నిటినీ ఏలేవాడు ఒక చిన్న భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడం, ఆయన్ని మామూలుగా ఈ లోకానికి రావడానికి ఆయనకు ఒక శరీరం కావాల్సి వచ్చింది దేవుడికి. ఆ శరీరం మాయ చేసి సృష్టించుకోవడం దేవుని పని కాదు. ఆయనకేం పట్టింది మాయ చేసి మాయ శరీరాన్ని వేసుకోవడానికి? చెప్పండి, ఆయనకి అంత గతి పట్టలేదు. మామూలు మానవుడిగా రావాలి, నిజమైన శరీరంతో రావాలి. ఆ శరీరం ఎలాంటిదంటే, ఈ లోకములో పెళ్ళయిన తర్వాతనే ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిల్లల్ని కంటారు. చూసారా? అది ఒక ప్రకృతి సంబంధమైన క్రియ. కానీ అలాంటిది దేవుడికి కాదు. ఒక పురుషుని ద్వారా ఆయన పుట్టవలసిన అవసరం లేదు ఆయనకి. నీకు నాకు శరీరం ఇచ్చిన దేవుడు ఆయనే కదా. ఆదాముకు మట్టి నుంచి ఒక శరీరాన్ని తయారు చేసి తన జీవాత్మను ఊదినప్పుడు ఇదిగో ఇలాంటి జీవించు శరీరం అయింది. అంతా చేసినోడు ఆయనకి శరీరం కావలసి వచ్చినప్పుడు ఆయన తన శరీరాన్ని తాను తయారు చేసుకోలేడా ఒక గర్భములో? అలాగే చేసుకున్నాడు ఆయన. ఆయన ఆదిలోనే అన్నాడు ఈ మాట, సర్పాన్ని శపించాడు. ఓ సర్పమా, నువ్వు మానవ జాతి అంతటిని ఎంత మోసం చేసావే. హవ్వ అమాయకంగా పడిపోయింది అంటే, ఒక ఆదాము హవ్వలు పడ్డారంటే దాని అర్థం ఏంటి? ఆదాము ద్వారా వచ్చిన మన ఈ జనాంగం అంతా కూడా పాపములో పడినట్టు లెక్క. వాడు హోల్సేల్గా టోటల్గా పడగొట్టేశారు. ఆదాము యొక్క అవిధేయత వల్ల అందరూ అవిధేయులయ్యారు. అవిధేయత అనేది పాపము. అలాగే మానవ జాతి అంతటికీ సంక్రమించిన దానిని తొలగించడమే దేవుని పని కనుక ఆ ఆదిలోనే ఆ సర్పంతో ఏమన్నాడంటే, అపవాది ఇదిగో నీకు స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను అన్నాడు. తర్వాత అర్థమైంది. యెషయా ప్రవక్త వచ్చేసరికి ఆ స్త్రీ సంతానం ఎవరో అర్థమైంది. యెషయా ప్రవక్త ఏం చేశాడు? దేవుని మూలముగా ఈ ప్రవచనం పలికి రాశాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక గర్భవతి అవటము అనేది మానవ చరిత్రలో అసాధ్యం. పెళ్లి కాకుండా ఒక కన్యకకు పిల్లలు పుట్టుతారా? పెళ్లి కాకుండా. లేకపోతే ఇంకోటి, పురుషుని ప్రమేయం లేకుండా పిల్లల్ని కనగలరా అనాలి మళ్ళా. ఎందుకంటే పెళ్లి కాకుండా పిల్లల్ని ఎందుకు కంటలేదండి ఈ రోజుల్లో అంటే, అక్రమంగా కంటారు. పెళ్లి కాకపోయినా కన్యకలు అనిపించుకున్నా అక్రమంగా అక్రమ వేషాలు వేసి పిల్లల్ని కని పాడేయట్లేదా? అలాంటి కన్యక కాదు. ఈ పురుషుని యొక్క ప్రమేయము లేకుండా అది పిల్లల్ని కనాలి. అది సాధ్యమా? ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ దేవుడు ఈ లోకానికి రాదలుచుకున్నప్పుడు ఆయనకే అది సాధ్యమైంది. ఒక కన్యక గర్భాన్ని ఆయన ప్రవేశించాడు, దేవాది దేవుడు. అలాగా ఒక శరీరాన్ని ధరించుకొని ఒక కన్యక గర్భాన్ని పుట్టడం ద్వారా ఆయనకు దేవుని కుమారుడిగా పిలిచారు.
ఎందుకంటే ఆయన దేవుడు, ఒక పక్కన దేవుడు, మరో పక్కన ఎవరండి? మనలో ఒకడయ్యాడు. మనలో ఒకడయ్యాడు కాబట్టి మనలో ఒకడుగా ఉంటూ ఆయన ఏం చేశాడు? పరలోకంలో ఉన్న దేవుణ్ణి తండ్రి అన్నాడు భూమి మీద నుండి. మరి ఈయన దేవుడు కాదు కదా, దేవుడే కదా, ఈయన ఎందుకు అక్కడ తండ్రి అంటున్నాడు? మనకు మాదిరిగా. ఇంకో సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడో పరలోకంలో ఆయన సింహాసనం ఖాళీ అయిపోయిందా? ఖాళీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు అక్కడ ఉంటుండగానే ఇక్కడ ఉంటాడు. యేసుక్రీస్తు అనే పేరున ఇక్కడ కూడా ఉంటాడు. కాకపోతే ఆయన శరీరాన్ని ధరించి ఉన్నాడు, శరీరధారుడయ్యాడు. ఎందుకు ఆయన శరీరధారుడయ్యాడు? దేవదూత చెప్పింది, మరి యోసేపు కంగారు పడక, నీ భార్య గర్భవతి అయ్యింది, నువ్వెందుకు కంగారు పడతావు? ఇది దేవుని వల్ల కలిగింది. ఇలాంటి భాగ్యం ఇంత మానవ చరిత్రలో ఒక కన్యకకే దక్కింది, ఇంకెవరికీ దక్కదు. ఎంత గొప్ప సంగతో చూసారా? కన్యక గర్భవతి అవ్వడం అన్నది పూర్వకాలం అర్థమైంది. ఈ కన్యక గర్భవతి అవుతుందట, మెస్సియా అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడు అని. ఆ కన్యక ఎవరై ఉంటుందో అని కన్యకలందరూ ఏం చేశారంటే పెళ్లి చేసుకోవడం మానేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారట ఆ రోజుల్లో. ఒకవేళ ఆ మెస్సియా నా గర్భంలోనే వస్తే నేను ఎంత ధన్యురాలని, ఆ భాగ్యం నాకు ఇస్తాడేమో దేవుడని చాలామంది ఆ దినాలలో కన్యకలు వివాహం మానేసి అలాగా ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా గడిపారట. ఎంతమంది చేసినా అవకాశం ఎవరికి వచ్చింది? ఒక్క మరియమ్మకే వచ్చిందండి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈమె పరిశుద్ధురాలు, పవిత్రురాలు, దైవభక్తి కలిగిన స్త్రీ. కనుక యేసు ప్రభు ఈ లోకానికి మరియమ్మ గర్భములో వచ్చే ముందుగానే యోసేపుతో ప్రదానము చేయబడింది. చూసారా? ఎందుకు అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి ఆయనకు సంరక్షణ కావాలి. అందుకని యోసేపు ఎవరు అంటే మరియతో ప్రదానము చేయబడిన యేసు ప్రభువుకి సంరక్షకుడు మాత్రమే. అందుకే ఈ వాక్యంలో చివరి మాట ఏముంది? ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఎరుగకుండెను, ఆమెను ఎరుగకుండెను అంటే ఆమెతో ఎలాంటి భార్యాభర్తల సంబంధం అన్నది శారీరకముగా కలిగి లేడు. అది అర్థం. పవిత్రముగా చూచాడు. అయితే యోసేపుకు దేవదూత చెప్పిన మాట ఏమిటంటే, ఈయన ఎవరు? ఆవిడ మాట చెప్పాడు. 21వ వచనం ఏముంది? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈయన ఎవరండి? దేవదూత ఎవరని చెప్పింది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెడతారు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీవు ఇక్కడ ఎందుకున్నావు? యేసుని ఎందుకు నమ్ముకున్నావు? మొట్టమొదటిది ఏంటంటే ఆయన నీ పాపముల నుండి రక్షించువాడు. రెండవది నిన్ను తన యుద్ధకు పరమునకు చేర్చుకొనువాడు. అది నిన్ను పాపముల నుండి రక్షించి నీకు పరలోకం ఇవ్వడానికి ఆయన వచ్చాడు.
పాపము. పాపం అంటే ఏంటండి? మనం అందరం కూడా పాపములో బందీలుగా ఉన్నాం, చీకటిలో బంధించబడ్డాం. పాపము యొక్క క్రియలు ఎలాంటివో మనం చూసాం కదా గతంలో, ప్రభువుని నమ్ముకోకముందు. పాపము యొక్క క్రియలు భయంకరంగా ఉంటాయి. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి మూఢనమ్మకాల వైపు నడిపించేది పాపం. మూఢనమ్మకాలు, పాపం అలా చేస్తుంది. ఎంత భయంకరమైన మూఢనమ్మకాల వైపు అయినా నడిపిస్తుంది. అందుకే చాలా వ్యర్థమైనటువంటి భయంకరమైన క్రియలు జరిగాయి. పూర్వకాలం చెప్పాలంటే భర్త చనిపోయిన వెంటనే భార్యను చితిలో వేసి తగలబెట్టేవారు. పాపం యొక్క క్రియలు అలాగుంటాయి. మనుష్యులు బతికున్న వాళ్ళనే తగలబెట్టడం, భయంకరమైన క్రూరత్వం. హత్య కదది, నరహత్య. బైబిల్ ఏం చెప్పింది? నరహత్య చెయ్యకూడదు, ఆజ్ఞాతిక్రమం పాపము. 10 ఆజ్ఞల్లో ఉంది నరహత్య చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆజ్ఞాతిక్రమము పాపం. ఒక రకంగా ఈ పాపానికి పురికొల్పేది పాపమే. నీ కళ్ళు పొడిచి నిన్ను అజ్ఞానములో నెట్టి మూఢనమ్మకాల్లో నిన్ను ఉంచి దాని క్రియలు అలా కొనసాగాయి. అలాగే పాపము నీ మీద ఉన్నంత వరకు నీ భయంగా ఉంటావు. భయము పాపము నీలో ఉన్నంత వరకు నీ జీవితం చాలా అధ్వానంగా ఉంటుంది. చెయ్యరాని దుష్కార్యాలన్నీ చేస్తారట. చేయరాని దుష్కార్యములు అన్నీ చేస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభులోకి వచ్చాక ఆ పాపము ఇక నీ మీద ప్రభుత్వం చెయ్యదు గనుక నువ్వు వెలుగులో దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తావు. అందుకని ప్రియులారా, ఇక పాపము యొక్క పని ఏంటంటే, మొట్టమొదట ఆదాము ఉన్న స్థితి మొత్తం పోగొట్టింది. పాపము యొక్క పని స్వభావం మార్చేసింది, మనిషి యొక్క స్వభావం మార్చింది. ఆదికాండం 5వ అధ్యాయం ఒకసారి చూస్తే చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు చదవండి. ఆదాము ఏమన్నాడు? ఆదాము వంశావళి గ్రంథము ఇదే. తర్వాత దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను అని ఉందా లేదా? ఉంది కదా. మరి మొదటి అధ్యాయంలో ఉంది, దేవుడు తన స్వరూపములో ఆదామును హవ్వను చేశాడు. తన స్వరూపం, తన పోలికలో. పోలిక అంటే అర్థం ఏంటంటే బయటికి కనబడే రూపం అవ్వచ్చు, నీ లోపల ఉన్న గుణాలు. అబ్బే, తండ్రితో కొడుకే పోలికలు లేవండి. తండ్రి ఏమో దైవభక్తుడు, కొడుకు ఏం చేస్తున్నాడు? అన్ని చెడ్డకార్యాలు చేస్తున్నాడు. తండ్రితో పోలికలు లేవు అంటారా లేదా? అంటారా? అంటే తండ్రి యొక్క పోలికలు, గుణాలు కూడా రావాలి కొడుక్కి. అది దేవుడు తన పోలికను మనకిచ్చాడు, తన గుణాతిశయాలు మనకిచ్చాడు, తన గుణములు మనకిచ్చాడు, తన స్వభావం ఇచ్చాడు. సాతాను ఏం చేశాడు? మొత్తం కడిగి పాడేశాడు. దేవుని పోలిక కడిగి పాడేశాడు. ఆదాములో కడిగి పాడేశాక అక్కడి నుంచి ఆదాము దగ్గర నుంచి పుట్టిన వంశం ఎలా పుట్టారు? తర్వాత చదువు. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించిన వారు సృజింపబడిన
దినమున వారిని ఆశీర్వదించి వారి నరులని పేరు పెట్టెను అని ఉంది. తర్వాత చూడండి 5వ వచనం 3వ వచనం ఎలాగుంది? ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? తన పోలికలో కుమారుని కన్నాడట, దేవుని పోలికలో కాదు. ఎందుకు అంటే దేవుని పోలిక అప్పుడే పోయింది ఆదాములో. ఎవరి పోలిక ఉంది ఇప్పుడు? సాతానుగాడి పోలిక ఉంటుంది. సాతానుగాడి మాట విన్నాడు కాబట్టి ఆదాముకి ఏ బుద్ధులు వచ్చాయి? సాతానుగాడి బుద్ధులు వచ్చాయి. వాడు ఎప్పుడు పాపం చేయిస్తూ ఉంటాడు. పాపం యొక్క నైజం ఆదాములో ఉంది. ఇక ఆదాము కన్న కొడుకు ఎవరయ్యాడు? దేవుని పోలికలో లేడట. దేవుని పోలికలో ఉన్నాడా? లేడు. ఆదాము తన పోలికలో కన్నాడు. ఆదాము హవ్వలను ఎవరి పోలికలో వచ్చారు? దేవుని పోలికలో వచ్చారు. దాన్ని తీసి పాటిస్తాడు సాతాను. ఆదాము కన్న జనం ఇప్పుడు ఎవరు అంతా జనం అంతా ఎవరి పోలికలో ఉన్నారు? దేవుని పోలికలో ఉన్నారు. ఇప్పుడున్న జనం సాతాను పోలికలో ఉన్నారు. ఆదాము పోలిక. అందుకనే యేసుక్రీస్తు నందు మరలా దేవుని పోలిక పొందాలి. పాపము తీసివేయబడితేనే నీకు ఆ పోలిక వస్తుంది, దేవుని పోలిక. ఆదాములో పాపము ప్రవేశించింది గనుక దేవుని పోలిక పోగొట్టబడింది. అందుకని అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందుకే ఈరోజు చాలా ఆశ్చర్యమని ఎందుకన్నా తెలుసా? మీకు యేసుప్రభువే తెలియకుండా మీరు ఆ మూలన ఎక్కడ ఉన్నారనుకోండి, ఈరోజు అమ్మో యేసుప్రభు అన్న మాట తెలియకుండా నేను ఉండిపోయినంటే ఎక్కడ ఉండేవాడిని అని ఒకసారి అనుకోండి ఎలా ఉంటుందో? అనుకుంటే మీకు ఎలా ఉంటుంది అసలు? భయం వేస్తుంది. అమ్మో యేసుప్రభుని ఎరగకుండా నేను ఎక్కడ ఉండిపోయినంటే భయం వేయదా? కనుక దేవుడు తను పిలుచుకున్నాడు తన ప్రజల్ని. తన పోలిక మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. దాన్నే ఏమంటాడంటే కొరింథీ పత్రిక చూడండి, 2 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము అన్నాడు. ఇప్పుడు పరలోక సంబంధి ఎవరండి? ఇదిగో పరలోకం నుంచి కన్యక మరియ గర్భములో శరీరము దాల్చుకొని వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. చూసారా? అందుకే ఆయన పోలికను మనం ధరిస్తాము. ఎప్పుడు అంటే ఆయన తన రక్తాన్ని కార్చి మళ్ళా ఆ దేవుని పోలిక మనకిచ్చాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి వేసి ఆయన పోలిక ఇచ్చాడు. చూసారా? ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు. చిన్నపిల్లవాడికి తెలియక ఆడుకుంటా ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఒక చిన్న గుంట ఉంది, మురికి గుంట. ఆ మురికి గుంటలో దిగిపోయాడండి. ఆ మురికి గుంటలో దిగిపోయాడు. ఆడికి ఏం తెలియదు ఆ మురికి గుంటని. చివరికి ఏం చేశాడు? కింద జారి మీద జారి మొత్తం అంతా పైనుంచి కిందకి ఏం వచ్చింది? నల్లగా ఉన్నాడండి. తెల్లగా ఉన్న కుర్రోడు ఎలాగైపోయాడు? నల్లగా ఉన్నాడు. కళ్ళు అలా కనబడుతున్నాయి, చిన్న చిన్న తెల్ల. ఇవన్నీ మురికి అయిపోయింది కదా, మంచి బురద, నల్లటి బురద అడ్డుపోయింది. ఆడి పేదాలు కనబడట్లేదు, ముఖం అంతా నల్లగా ఉంది. ఆ 2 కళ్ళు చిన్నగా కనబడుతున్నాయి. అయితే తల్లి చూస్తుంది, కొడుకు ఎక్కడ ఉన్నాడు కనబడట్లే.
అక్కడ నల్లగా కదులుతూ ఉన్నాడు. ఇదేదో పందేమో అనుకున్నది. నల్లగా కదిలితే పందులు ఉంటాయి కదా ఇక్కడ, అలాంటి పంది ఏదో అందులో ఉందేమో అని కొడుకు ఎక్కడ కనపడట్లేదు. ఎందుకన్నా మంచిదంటే అప్పుడు ఆడు అరిసాడట అమ్మ అని. అరే వీడు పంది కాదు, బురదలో దిగిన నా కొడుకే. వెంటనే ఏం చేసింది అప్పుడు పట్టుకొని సెల్ఫీ తీయవలసింది. పాపం నల్లగా పందిలాగా ఉంటాడు. వెంటనే తల్లి ఏం చేస్తుంది, చక్కగా పట్టుకుని వెళ్ళి చక్కగా నీళ్ళన్నీ పోసి బాగా సబ్బు పెట్టి కొట్టు కట్టేసరికి అప్పుడు అసలు పోలిక వచ్చిందట. అసలు పోలిక వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు నందు ఆయన కార్చిన రక్తము ద్వారా నీకు మరలా దేవుని పోలిక ఆయన ఇచ్చాడు. పరలోక సంబంధి అయిన వాని పోలిక నీవు ధరించుకున్నావు. అదేంటి మనకు కలిగినటువంటి మార్పు. అందుకే ఈ పోలికను ఏమన్నారంటే నూతన స్వభావము. ప్రాచీన స్వభావము ఆదాము ద్వారా వచ్చింది. అందులో పాప స్వభావం ఉంది, పాపపు క్రియలు ఉన్నాయి. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత దేవుని పోలిక వచ్చింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. చూసారా, పాత స్వభావము, చెడిపోయేటటువంటి స్వభావం. మీ అపవాది వాడు మిమ్మల్ని చెరిపేశాడు అంటూ ఏమన్నాడు, వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము, క్రొత్త స్వభావము ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టించబడిన క్రొత్త స్వభావము అది యేసుక్రీస్తునందు కలిగింది. అందుకే ఆయనకి ఏమన్నారంటే ఆయనే తన ప్రజలను, పాపమనే బురదలో దిగిపోయిన తన ప్రజలను, దేవుని పోలిక పోగొట్టుకున్నవారు, ఆదామునందు కేవలం ఆదాము పోలికే వచ్చేసింది అందరికీ. అయితే యేసుక్రీస్తునందు మరల నూతన స్వభావము, దేవుని పోలిక ప్రభు మనకిచ్చాడు. అందుకనే మనల్ని క్రైస్తవులు అన్నారు. క్రిస్టియన్, క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తును కలిగిన వారు అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు పోలిక వచ్చింది వీళ్ళకి. పరలోక సంబంధి అయిన వాని పోలిక వచ్చింది. అందుకని క్రైస్తవులు ఎలా ఉండాలండి? ఆ పరలోక సంబంధం అయిన వాని పోలికగా ఉండాలా లేదా? కడుక్కుంటే అలాగుంటారు, కడుక్కోపోతే ఏమవుతారు? సాతాను పోలికే ఉంటుంది. అది ఆదాముకు వచ్చింది. ఆదాము ఏమో తన పిల్లల సంతానం అంతటికి ఇచ్చాడు మనందరికీ. అందుకనే ఈ బుద్ధులన్నీ ఉంటాయి, సైతాను బుద్ధులన్నీ ఉంటాయి. ఆదాము పోలికలో సైతాను బుద్ధులన్నీ ఉంటాయి. ఇప్పుడు నూతనపరచబడిన వారమై నవీన పోలిక, క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క గుణాతిశయాలు కలిగి ఉన్నారా? అందుకే మీరు ఆశ్చర్యక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాలు అవి క్రైస్తవుల్లో ఉంటాయి. అయితే నీవు నిజముగా క్రైస్తవుడు అయితే ఆ గుణాలు ఉంటాయి, లేకపోతే ఆ గుణాలు ఉండవు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నేను చర్చిలో ఉన్నాను కాబట్టి ఈ అంగీ వేసుకున్నాను,
సిలువ వేసుకున్నాం. ఈ అంగి వేసుకుని సిలువ వేసుకున్నాం. ఇది సంఘ ఆర్డర్లో ఒక క్రమం. ఇది చాలామందికి తెలియకుండా కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారులేండి. ఇది ఒక క్రమం. అయితే నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ అంగి వేసుకోను, ఈ సిలువ వేసుకోను, మామూలు డ్రెస్ వేసుకుంటాను కదా, ప్యాంటు షర్టు వేసుకుంటాం. కానీ ఏంటో కానీ నేను ప్రయాణం చేస్తున్నప్పుడు రిజర్వేషన్లో ఉంటాను. నేను సాధారణంగా నేను ఎక్కువ మంది దగ్గర ఉండడానికి ఇష్టపడను. ప్రయాణం చాలా సేఫ్టీగా వెళ్ళడానికి ఇష్టపడుతూ నలుగురు ఉండే చోటే నేను రిజర్వేషన్ చేసుకుంటాను. అంటే ఆ ప్లేస్లో నలుగురే ఉంటారు, ఇంకెక్కువ ఉండరు. ఆ నలుగురు కూడా కాస్త మంచోళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా నాతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఏవో మాటల్లో పెట్టి అడుగుతూ, మొట్టమొదట కొంతమంది ఏమంటారంటే, నేను చెప్పకముందే, మీరు క్రిస్టియన్స్ ఏంటండి అంటారు. అరే నేను బైబిల్ పట్టుకోలేదు, ఇది సిలువ వేసుకోలేదు, అందరిలాగా ఉన్నాను, నన్ను క్రిస్టియన్స్ ఏంటండి అంటున్నారు. వీళ్ళు దేన్ని బట్టి వీళ్ళు ఐడెంటిఫై చేశారా అని నాకు అర్థం కాదు. అర్థం కాక ఒక ఆయన అడిగాడు. అలాగా ఒక ఆయనే కదా, 2-3 సార్లు సందర్భాల్లో నేనన్నాను, మీరు దేన్ని బట్టి అలాగ అడిగారు అన్నాను. మీరు దేన్ని బట్టి అలాగ అడిగారు అంటే, ఏమీ లేదండి, మామూలుగా మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది అన్నాడు. మీరు ఏం మాటలు మాట్లాడడం, మామూలుగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మాట్లాడడం, సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడడం. అయితే అతనికి టేస్ట్ ఏం దొరికిందంటే, ఒక స్పెషల్ టేస్ట్ ఏదో కనబడింది మాటల్లో. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిందిగా ఉంది కనుక ఇతడు క్రిస్టియన్ అయి ఉండొచ్చు అని గుర్తుపెట్టేశాడు. అవును, మీరు కరెక్ట్గా చెప్పారు, నేను క్రిస్టియన్నే. క్రిస్టియన్ మాత్రమే కాదు, నేను ఆయన సేవకుడను అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఆహా మీరు ఫాదర్ గారా అన్నారు. అది ఇలాంటి కొన్నిసార్లు నాకు ఇమీడియట్గా ఈ సెల్ల తీయాలని అనుకుంటాం కానీ ఉండదు కదా. ఇలాంటి కాన్వర్సేషన్ చాలా ఇంపార్టెంట్. నిజమే, ఆయన గుణాతిశయాలు, ఆయన పోలిక నీకు వచ్చిందా లేదా? లేకపోతే ఆయన లాంటి వేషధారణతో క్రైస్తవుడని కాలక్షేపం చేసేస్తున్నావా? పాపం ఉన్నంత వరకు నువ్వు వేషధారిగానే ఉంటావు, కాలక్షేపం చేస్తావు. చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. అలాంటివి చేయొద్దు అంటాడు. అది మంచిది కాదు. ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ ధన్యులు, అమాయకులు, విశ్వాసులు. మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఇక్కడికి వచ్చారు. మీ అంతటా మీరుగా వచ్చారు, మీ విశ్వాసాన్ని కనుపరిచారు. అప్పుడు నేను మీ విశ్వాసాన్ని గుర్తించి మీకు బాప్తిసం ఇచ్చాను. దానిని బట్టి ఆయన గుణాతిశయాలలో మీరు వర్ధిల్లాలి. క్రీస్తు యొక్క పోలికను మీరు ధరించుకోవాలి. ఇక ప్రాచీన స్వభావం వదిలిపెట్టేయాలి. అది పాప స్వభావము, అది పాప స్వభావము. మరి అలా వదిలిపెట్టాలంటే ఏం చెయ్యాలి అంటే, నువ్వేం చేయలేవు, నీ పాపాన్ని నువ్వు కడుక్కోలేవు. అందుకే యేసు ప్రభు వచ్చాడు, ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు ప్రభు ఎవరనుకున్నారు?
నిన్ను రక్షించటానికి వచ్చినవాడు నిన్ను రక్షించాడు కనుక ఈ రక్షణ కాపాడుకోవాలి నువ్వు కడ వరకు. ఈ రక్షణ నుంచి పడగొట్టడానికి మళ్ళా ఈ సాధకుడు మన వెంటే ఉంటాడు ఈ లోకంలో. అయినా మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు మన వెంటే ఉంటాడు. కనుక భయపడకూడదు. ప్రభు మనల్ని రక్షించు సమర్థుడైన, అందుకని మనం పరిశుద్ధులుగా ఉండాలి. పౌలు అంటాడు, మనకి వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ మన శరీరానికి మన ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రపరుచుకుందాము అంటాడండి. నువ్వు ఏ విధము చేతనైనా ప్రభు తన దగ్గరికి పిలుచుకున్నాడు, ఆయన దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నీకు కలిగిన పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలి. అంతేగాని ప్రభు దగ్గరికి వచ్చాను ఇక మిగతా ఏం చేయాలి తర్వాత సంగతి, పాపం కడుక్కోకుండా ఏదో భక్తి వేషం వేసుకుని కాలక్షేపం చెయ్యి అంటాడు సాతాను. మళ్ళా ఎందుకులే ఇక పాపం కడుక్కోవడం, ఎలాగ ప్రభు దగ్గరికి వచ్చావు భక్తి వేషం వేసుకుని కాలక్షేపం చేసే అంటాడు. ఈరోజు అలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. పొట్టు క్రైస్తవులు, వీళ్ళంతా పొట్టు చాలామంది ఉన్నారు. వేషధారణ అంటారు దాన్ని, క్రైస్తవ్యము అనే వేషధారణ, కానీ వాస్తవం కాదు. వాస్తవ క్రైస్తవులు తక్కువ మంది ఉంటారు, వేషధారణ క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఇంకా ఆదాము పిల్లలుగా మిగిలిపోయిన వారు ఉన్నారు తప్ప యేసు పిల్లలుగా మారిన వారు చాలామంది లేరు. ఆదాము పోలికలోనే ఉండిపోయి యేసు వేషం వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నిజముగా పరలోక సంబంధి అయిన యేసు ప్రభు యొక్క పోలికను ధరించిన వారు కొందరే ఉన్నారు. అందులో నీవు ఎక్కడున్నావో చూసుకో. యేసు పోలికను నువ్వు ధరిస్తేనే నీకు రక్షణ. అప్పుడే క్రిస్టియన్ అనిపించుకోవాలండి. ఆయన పోలికే లేదు, నువ్వెలా క్రైస్తవుడు అయిపోతావు? నేను గుండెల మీద చేసుకొని నేను క్రైస్తవుడు అని నేను చెప్తాను. నాకు దమ్ములు ఉన్నాయి, అన్ని రకాల దమ్ములు ఉన్నాయి నాకు. నా డాక్యుమెంట్స్ కూడా డాక్యుమెంట్ పరంగా కూడా దమ్ములు ఉన్నాయి నాకు. అర్థమైందా? అందుకని క్రైస్తవుడని గట్టిగా చెప్పుకోవడానికి నాకు గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే క్రైస్తవుడి కన్నా ఎవడున్నాడండి రాయల్? రాజకుమారులు, మీరు రాజులను యాజకులు, ఆయన సొత్తైన ప్రజలు. గమనించారా? అందుకని ఒకసారి ఆలోచించండి. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించును. ఈ రక్షణ నీ దగ్గరకు వచ్చేసింది. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళినట్టుగా యేసు ప్రభు నీ ఇంటికే వచ్చేసాడండి. ఆ రోజు జక్కయ్య ఒక్కిళ్ళే కాదు, నీ ఇంటికే వచ్చాడు. ఈరోజు నీ ఇంటికి వచ్చి ఆయన నిన్ను పిలిచాడు. ఈ సంగతి తెలుసా? సర్వ ప్రజలను ఆయన దర్శించాడు. ఆయనే జీవము కలిగిన దేవుడు. అందుకని ఇక మన భక్తి వేషం వేసుకునే పని లేదట. మన భక్తి వేషం వేసుకునే పని ఇక లేదు. అందుకనే ఆయన రక్తం వలన, ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం మళ్ళీ చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ
మనకు కలిగి ఉన్నది ఆయన రక్తము వలన. ఆయన ఎవరు? నీ కొరకు రక్తము చిందించిన దేవుడు. ఆయన పవిత్రమైనటువంటి రుధిరాన్ని, ఆయన పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు కాచాడు. కాబట్టి అక్కడ చెప్పాడు, ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక నీవు ఎప్పుడైతే దేవుడు తన రక్తం వలన నిన్ను శుద్ధీకరించాడో, ఇక మళ్ళా వెనక్కి నీవు చూచే పని లేదు. ఈ మళ్ళా అపరాధాల జోలికి వెళ్ళవలసిన పని అసలే లేదు. దర్జాగా యేసు ప్రభు బిడ్డగా నీవు జీవించటమే. అందుకే మన పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలి. అక్కడ అన్నాడు, ఒకసారి పాపము నుండి నీవు కడగబడ్డాక ఎలాగొచ్చావు? పరిశుద్ధుడు అయ్యావు. ఇందాక చెప్పాను కదా, ఆ పిల్లోడు ఏం చేశాడు పాపం? ఆ తల్లి పిల్లోడిని అక్కడ పెట్టింది. తల్లి ఏదో పని చేసుకుంటుంటే ఆడికి బురదలోకి దిగడానికి సరదా కదా పిల్లలకి. ఏటో ఉందని కింద దిగాడు, కాళ్ళు టప్పు కొట్టాడు. భలేగా ఉన్న బురద అనుకున్నాడు. ఆడికి వాసన అన్నీ ఏం తెలుసు పాపం? ఆ మురికి వాసన. లోపలికే దిగిపోయాడు. బుడుంగని తల ముంచేసాడు. ఆడు పందిలాగా అయిపోయాడు ఆ నల్లని బురదలో. అయిపోయాడా? తల్లి ఏం చేసింది? తల్లి ఏం చేసింది చెప్పండి? వెంటనే బయటికి తెచ్చింది. ఆ నూతి దగ్గర పట్టుకెళ్ళింది, నీళ్ళు తోడింది, ఆడి నెత్తి మీద నుంచి దెమ్మరించింది. ఆవిడ మురికంతా పోతుంది. అప్పుడు మళ్ళీ సబ్బు తెచ్చింది, నెత్తి నుంచి మొత్తం తోము చేసింది. మురికంతా పోయింది. ఆవిడ ఇంటికి పట్టుకెళ్ళిందట. ఒరే బుజ్జి కన్నా, ఎందుకురా అందులో మురుగు గోట్లో దిగావు, ఒక ముద్దు ఇరా అందట. ఆవిడ అటు బొగ్గ మీద ముద్దు పెట్టగానే ఏ వాసన వస్తుంది? పంది కంపు వస్తుంది. పంది బురదలో పొలితే ఎలా వాసన వస్తుంది? పంది కంపు వస్తుంది. ఇదేటా ఇంత పెట్టి కడిగాను, ఇంత శుభ్రం చేశాను, ఇంకా కంపు వస్తుందా? అప్పుడు ఏం చేసిందంటే వెంటనే వెళ్ళిందట, మళ్ళాడికి శుభ్రంగా కడిగిందట. మళ్ళా చూసిందట, ఒరే ఇంకా వస్తుందిరా నీకు కంపు. అప్పుడు మళ్ళీ ఏం చేసిందట, ఒక మంచి అత్తరు తెచ్చిందట, వాడిని ఒంటి నిండా రాసిందట. రాసి మళ్ళా శుభ్రంగా స్నానం చేసిందట. అప్పుడు అమ్మయ్య ఇప్పుడు వదిలింది కంపు. నువ్వు ఒకసారి పాపము నుంచి రక్షింపబడ్డావు అంటే పరిశుద్ధత వచ్చింది, కానీ అది సంపూర్తి అవ్వాలి. ఇంకా దానిలో లోపం ఉంది, పరిశుద్ధత. అందుకే నువ్వు దేవుని సన్నిధికి రావాలి, సహవాసములో ఎదగాలి, వాక్యం వినాలి, పరిశుద్ధతలో సంపూర్తి అవుతారు అప్పుడు. అంతేగాని మళ్ళా కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో పొల్లినట్టు నీ బతుకుంటే పరిశుద్ధత ఏమి ఉండదు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కుక్క వెళ్ళి వాంతి చేసింది, మళ్ళీ వెళ్ళి తినేసింది. పంది ఏం చేసిందట, చక్కగా దానికి స్నానం చేయించాడు యజమాని. స్నానం చేయించి సబ్బు పెట్టి శుభ్రం రుద్ది ఒక మంచి అత్తరు బాటలు తెచ్చి దానికి అంత అద్దాడట. మళ్ళీ బురదలో పొల్లిందంట. అలాగా నీ బురదలోకి వెళ్ళిన వెంటనే సాతాను రెడీ అయిపోతాడు. ఏం పర్వాలేదులే, చర్చికి వెళ్ళొచ్చులే, బురదలో పొల్లిన. బురదలో పొల్లి చర్చికి ఎలాగెళ్తానా సాతానా అని అడిగావు అనుకో, ఇదిగో నీకు షర్ట్ తెచ్చాను, మంచి డ్రెస్ తెచ్చాను చూడు, క్రిస్మస్ డ్రెస్ లాగా. ఏమిటి డ్రెస్సు? క్రిస్టియన్ అనే డ్రెస్ ఇది. నువ్వు పైన వేసుకో, లోపల బురద ఏం కనబడదు. దీనికి ఇంకో పేరేంటంట, వేషధారణ. ఇంకో పేరేంటి? వేషధారణ. ఇంకో పేరు కూడా ఉందట, పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారు. చూసారా, ఇలాంటి వాళ్ళని చాలా మందిని మళ్ళా సాతాను వేటాడేస్తున్నాడు. ఈ క్రిస్మస్ రోజుల్లో తాగుబోతులు తయారైపోతున్నారండి చర్చిల్లో. కేరళ పార్టీకి వెళ్తే అక్కడ ఒక తాగుబోతులు. అర్థమైందా? త్రాగుబోతులు. అయితే నేనేం చేశానంటే త్రాగుబోతులకి బ్రేక్ వేసేసాను. మీరెవడో రాకండ్రా కేరళ పార్టీకి తాగి.
వీళ్ళకి కేరళ పార్టీయే దొరికిందా? మీకు పార్టీలు ఉన్నాయి కదా, తాగే క్లబ్బులు, ప్యాకెట్ క్లబ్బులు, అక్కడే ఆడవడం మాని ఇక్కడికి వచ్చేందుకు కేరళ పార్టీలో అవి చేసేస్తున్నారు. సాతాను వీళ్ళని ఇలా తయారు చేశాడు, పర్మనెంట్ చేశాడు, ఫిక్స్ చేశాడు పాపంలో. మళ్ళా వీళ్ళు క్రైస్తవులు అయ్యారే కానీ క్రైస్తవ్యం లేదు, దేవుని పోలిక లేదు, పరలోక సంబంధి అయిన వాని పోలికే లేదు. జాగ్రత్త అండి. నువ్వు బ్రతికితే పరలోక సంబంధి అయిన యేసు పోలిక కలిగి నిఖార్సైన క్రీస్తు బిడ్డగా బ్రతుకు, లేకపోతే వెళ్ళిపో మళ్ళా వెనక్కి. కానీ ఇలాంటి డ్రామాలు చేయొద్దు. ఎందుకంటే యేసు నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షణ నీకు అక్కర్లేదా? పరలోక సంబంధి అయిన వాని పోలిక నువ్వు ధరిస్తేనే పరలోకం వెళతావు, లేకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామంది వేషధారణతో బ్రతుకుతూ ఉన్నారు. జాగ్రత్త అండి. ఈ లోకం నీకు ముఖ్యం కాదు, ఈ లోకం కాదు నీ జీవితం. ఆలోచిస్తున్నారా? ఈ లోకం కాదు సంబరం. మన అసలుది దేవుని రాజ్యం. అందుకే ప్రభు వచ్చాడు, చివరిగా ఒక వాక్యం చదివి మనం ముగిద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అంటే మేము క్రైస్తవులు, క్రీస్తు పోలికలో ఉన్నవారము అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా. చూసారా, మళ్ళా ఆదాము పిల్లలైపోయారు. చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూడండి, అబద్ధం ఇదొక రకమైన అబద్ధం అట. నువ్వు దేవుని పిల్లలుగా బ్రతకుండగా నేను క్రైస్తవుని క్రిస్టియన్ చెప్పుకుంటూ చీకటిలో నడవడం అదొక అబద్ధం. సాతాను నిన్ను అలా తయారు చేస్తాడు. అపవాది అబద్ధానికి జనకుడు కదా. నువ్వు క్రైస్తవుడు అయ్యి బాప్తీసం పొంది ఎన్ని అబద్ధాలు చెప్తున్నారండి. చాలామంది అలవాటు మట్టు చెప్పేస్తున్నారు అబద్ధాలు. ఎన్ని అబద్ధాలు చెప్తారో నాకు తెలియదండి. నీ నోటంటూ వచ్చే మాట అది సత్యమైన మాట, అబద్ధం అనేది నాకు టేస్ట్ తెలీదా అనుకుంటున్నారా? తెలిసిపోద్ది. అబద్ధం ఉన్న మాట చప్పగా ఉంటుంది, సత్యముతో చెప్పే మాట చాలా రుచిగా ఉంటుంది నోటి మాట. తెలుసా సంగతి మీకు? ఈ అబద్ధికులకు పాపం ఆ తేడా తెలీదు. కొడతా ఉంటారు అబద్ధాలు, నోటితో నమ్మమంటారు. ఒకడు ఉన్నాడండి, ఆడు ఇప్పుడు లేడు కానీ మాట్లాడితే ఆడు కబుర్లో చెప్పేవాడు. ఎన్ని అబద్ధాలు చెప్పేవాడండి. చెప్పరా పాప ఇంకా అబద్ధాలు. వినేవాడు ఉంటే ఎన్ని అబద్ధాలన్నా నువ్వు వాగుతూ ఉంటావు. కనుక సాతాను ఇలా చెప్పాడు, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సత్యం అంటే ఏమిటి? నేను నిజమైన క్రైస్తవుణ్ణి, యేసు రక్తము నన్ను కడిగింది, పరిశుద్ధునిగా చేసింది, నేను ఆయన బిడ్డను. తర్వాత మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మరి తర్వాత ఇంకా ఏమన్నాడు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవరమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చూసారా? ఇంకా మనం పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు.
మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా, ఒక సంగతి ఆలోచించండి. నిజమే, క్రైస్తవులు అయ్యారు, ఇంకా నీ జీవితం ఆయాసంతో ఉంది, ఆయాస పడుతుంది. పాపం యొక్క రిజల్ట్ అలాగే ఉంటుంది, పాపం యొక్క రిజల్ట్స్ అలాగే ఉంటుంది. మీరు ఆలోచించండి. యేసుప్రభు అన్నాడు, మీరు సత్యం కోసం నిలబడి సత్యం కోసం చిత్రహింసలన్నా పడినా ఆ హింసను మిమ్మల్ని ఏం చేయజాలు, సత్యం మిమ్మల్ని రక్షిస్తుంది. అది ప్రభు మనకు చెప్పింది. అంత గొప్పతనం ఉంది. అందుకని యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయగలిగినప్పుడు నువ్వెందుకేక లోకముతో రాజీపడి బ్రతకడం? మనకు రాజీ అక్కర్లే. రియల్ క్రిస్టియన్గా బ్రతకడం అవసరం. ఈరోజు రియల్ క్రిస్టియన్గా, నిజ క్రైస్తవుడిగా బ్రతకాలి. అందుకేనండి ఇంకా ఆ అవకాశం దేవుడు తెరిచి ఉంచాడు ఈరోజు మన ముందు. ఆయన పాపముల నుండి రక్షించు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన తప్ప ఎవడు పాపాల నుంచి రక్షించేవాడు ఎవడు లేడు లోకంలో. అలా ఉంటే ఆయన ఎందుకు రావాలి? ఎవడు లేడు. ఈయనెవరు అంటే ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఎలా రక్షిస్తాడు పాపముల నుండి ఈయన? యావత్ మానవ జాతి అంతటిని ఆదాము దగ్గర నుంచి మొదలుకొని వీరందరినీ పాపముల నుండి రక్షింపాలి. ఎలా రక్షిస్తాడు? అదేనండి ఆయన చేసిన ఆయన రక్తము, ఆయన శిలువ బలియాగము. ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగింది. అందుకని క్రైస్తవ విశ్వాసులారా, భయపడకండి దేనికోసం. ఒకవేళ నిజంగా నీవు యేసు రక్తములో కడగబడి ఆయన రక్తములో ముద్రించబడిన వాడు అయితే భయమేమీ లేదు. దేనికి భయపడుతున్నారు చెప్పండి? నిజమే, నువ్వు ఇంకా అవిశ్వాసంలో ఉంటే అది పాపమే. ఎలాంటి అవిశ్వాసం అక్కర్లేదండి. ఆయన యందు విశ్వాసం ఉంచు, అది గొప్ప బలం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. దేవుడు నమ్మదగిన వాడు. నీతిమంతులను ఆయన వదిలివేయడు. కనుక మన మార్గములను సరి చేసుకోవాలి, మన పరిస్థితులు సరి చేసుకోవాలి, చాలా బ్యాలెన్స్గా అవ్వాలి. అప్పుడు సమాధానం. పాపం నీ లోపల గోల్ చేస్తున్నంత వరకు సమాధానం ఉండదు, సమాధానం ఉండదు. అప్పుడప్పుడు దాన్ని చావగొట్టాలి. పాపాన్ని ఏం చేయాలి? చావగొట్టాలి. అది ఎలాగో చెప్తానులేండి. అంటే టైం అవుతుంది కనుక నేను మరలా తర్వాత ఇంకోసారి వివరంగా చెప్తాను. పాపాన్ని చావగొట్టండి. ఇప్పుడు చూడండి, ఈ చలికాలం ఫ్యాన్ వేసుకుంటే చలి, అంతేనా? అందుకని ఫ్యాన్ వేసుకోవడం మానేస్తే ఏమవుతుంది? దోమలకు ప్రసిద్ధి కదా దోమలు మిమ్మల్ని బతకనిస్తాయా? బతకనివ్వు. అందుకని దోమల నుంచి ప్రొటెక్షన్ కోసం ఏం చేయాలి? ఏం చేయాలి? మీరేం చేస్తారు? దోమతేరా
అదే ప్రొటెక్షను. జట్లు గిట్లు కాదు. జట్టు పెట్టుకున్నా కొడుతుంది నిన్ను, కొట్టదు. జట్టు పెట్టుకున్నాను నేను, కొట్టలేదని చూపించండి నాకు. జట్లు గిట్లగా అది భయపడదు. మీకు డబ్బులు దండగ అది. దోమతెర కట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ కట్టుకునేటప్పుడు ఏమైందంటే ఆ దోమతెరలోకి ఒక 2 దోమలు వచ్చాయి. హాగే దోమతెర కట్టుకున్నాను కదా అని పడుకున్నారు. ఒక దోమ వస్తుంది, గుయ్యి అని ఇక్కడికి వస్తుంది, గుయ్యి అంటుంది ఇక్కడ చెవి దగ్గరికి వచ్చి. మళ్ళీ ఇలా తిరిగేసరికి అది ఎక్కిపోతుంది. ఇంకో దోమ వస్తుంది, మళ్ళీ గుయ్యి అంటుంది. ఈ 2 దోమలు తెల్లారి వరకు నీకేం చేయదు, నిద్ర తెస్తాయా? నువ్వు అస్సలు నిద్రపోనివ్వండి, నిద్ర పట్టదు. ఉదయం లేచేసరికి అయోమయంగా ఉంటారు. పాపము అలాంటిదే. పాపము నీలో ఉన్నంత వరకు నీకు సమాధానం ఉండదు జీవితంలో. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. దానిని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ప్రభు దగ్గర. ఎప్పుడైతే దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నామో వెంటనే జరిగే పని ఏంటంటే ఆ ప్రభువుని నీ హృదయంలోకి చేర్చుకుంటున్నావు. ఇక నేను పాపము చెయ్యను, నా ప్రవర్తన అంతటిలో నీ అధికారమే చలమని అవునుగాక ప్రభువా అని దేవునికి అప్పగించుకుంటున్నాం. అప్పుడు పూర్ణమైన సమాధానం హాయిగా ఉంటుందండి. అప్పుడు సమాధానం అంటే అది శాంతి. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఈరోజు దేవుడు అలాంటి బహుమానం మీ కుటుంబాలన్నిటికీ ఇచ్చాడు. కానీ సాతాను ఇలాంటి దోమల్ని 2 వదులుతాడు మీ జీవితంలోకి. అప్పుడు వాటిని ఏం చేయాలి? జాగ్రత్తగా కనిపెట్టి ఏం చేయాలి? కనిపెట్టి ఏం చేయాలి? తప్పిమని 2 చేతులతో చంపేయాలి. చంపుతారు లేదా? కొంతమంది తప్పిమని కొట్టేసరికి ఇది ఎగిరిపోద్ది ఇలాగా. అలా కాదు. నీలో ఉన్న పాపాన్ని కనిపెట్టి దాన్ని చావగొట్టాలి, అంటే తీసివేయాలి. అప్పుడు నీకు సమాధానము. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. అది సమాధానము. అది మనకు సమాధానము, సంపూర్ణమైన సమాధానకరమైన జీవితం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, నీ బిడ్డలందరూ కూడా ఈ విశ్రాంతి దినం, ఈ పరిశుద్ధ దినం నీ మందిరంలో చేరారు. నీవిచ్చిన అవకాశం ఇది. నీ కృప ప్రభా మేము గమనిస్తూ ఉన్నాం. మమ్మల్ని సంపూర్ణంగా చేయాలన్నదే నీ ఉద్దేశం కనుక ఈ విధముగా నీ మందిరానికి మమ్మల్ని ఆకర్షించుకున్నావు. మా పాపముల నుండి మమ్మల్ని రక్షించు దేవుడు నీవు. ఇదిగో నీ స్వారూప్యం తిరిగి కుమారుడుగా ఈ లోకానికి నువ్వు రావడం ద్వారా పరలోక సంబంధి అయిన నీ పోలికను నీ శిలువ కార్యము ద్వారా మాకు ప్రసాదించిన దేవా నీకు వందనాలు. బిడ్డలందరూ ఇటు రక్షణ భాగ్యములకు వచ్చిన వీరు నీవు అనుగ్రహించి గొప్ప సమాధానం పొంది అట్టి సమాధానం మా జీవితాలను ఏలుట ద్వారా మేము సంపూర్ణ శాంతిని అనుభవిస్తూ మేము ఈ లోకములో ఈ విశ్వాస యాత్రలో ఉన్నంత కాలము జాగ్రత్తగా మా రక్షణ కాపాడుకొని
ఇదిగో నీ రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశం పొందులాగున బిడ్డలందరినీ అట్టి ఉన్నతమైన జ్ఞానములో నడిపించండి, నీ జీవ మార్గములో నడిపించండి. ఈ సమయంలో నీ మందిరములో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నీ సమాధానము వారి హృదయాలను, వారి గృహాలను ఏలుచుండునట్లుగా ఈ సమయంలో ప్రభువా అట్టి నీ దీవెన బిడ్డలందరికీ దయచేయమని, ఇదిగో అనారోగ్య పరిస్థితులతో ఉన్న బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఇదిగో ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇదిగో నీ నామములో ఆ అనారోగ్యాన్ని గద్దిస్తూ ఉన్నాము. బిడ్డల్లో విశ్వాసాన్ని బలపరచడం ద్వారా నీ స్వస్థత నీ బిడ్డలకు ఇవ్వండి. అలాగున సంపూర్ణ ఆయురారోగ్యాలతో బిడ్డలను కాపాడుతూ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించండి. మేము దేనికి భయపడే పని లేదు, నీవు మాకు ప్రభా తోడై ఉన్నావు, నిన్ను విడువను ఎడబాయినని చెప్పిన దేవా నీకు వందనాలు. అలాగను మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మమ్మును క్షమించుము, మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరియున్న మనందరకు సదాకాలము కలుగునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వాసింప చేయుమి ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దాతము ఈ మీద కృమరించు ముదేవా, క్రమారా ప్రేమ వర్షము కృమరించు ముదేవా. ప్రభు మిమ్మును దీవించునుగాక. ప్రియులారా, మరి మీకు ఎంట్రీ పాస్లు ఇవ్వబడతాయి క్రిస్మస్ రోజుకి. ఎందుకు అంటే ఆ పాస్ మీ దగ్గర ఉంచుకోవాలి. అది మీకు ఇక ముందు ఇస్తాను, ఇప్పుడు సిద్ధంగా లేవు కానీ ఇక ముందు ఇస్తాను. ఆ పాస్ మీ దగ్గర ఉంటే గేట్ దగ్గర చూపిస్తేనే మీకు లోపలికి వదులుతారు. కారణం ఏంటంటే ఆ రోజు కొన్ని వేల మంది వస్తారు తెలియని వాళ్ళు. కోవిడ్ కాబట్టి క్రౌడ్ అనేది ఇక్కడికి అలౌ చేయబడదు. మనం ఓపెన్ చేసి గేట్లు వదిలామనుకోండి, పాస్లు లేని వాళ్ళు అందరూ వచ్చేస్తారు. అది పాస్ ఉంటే కంట్రోల్ అన్నమాట. మీ వరకే అది పరిమితం అవుద్ది. అప్పుడు కొన్ని వేల మంది వస్తారు కదా, ఉదయం నుంచి రాత్రి వరకు చర్చిని దర్శించడానికి వేల మంది వస్తారు. అప్పుడు కోవిడ్ రూల్స్కి ఎగ్నెస్ట్ అయిపోద్ది. అందుకని కోవిడ్ కాబట్టి ఈ సంవత్సరం ఎవరిని అలౌ చేయలేము దర్శించడానికి క్రిస్మస్ సందర్భంగా. అది మిగతా వాళ్ళు దయచేసి గమనించాలి. లోపలికి కొన్ని వేల మందిని ఇక్కడికి అలౌ చేసామంటే చాలా ఇబ్బంది అవుతుంది. గత సంవత్సరం చాలామంది వచ్చారు అవుట్ సైడ్ నుంచి. మరి వాళ్ళకి తెలీదు, ఇంత వేల మంది ఒకేసారి పెద్ద గుంపుగా లోపల ఉంటే అవ్వదు. ఇలాగే ఉంటుంది క్రిస్మస్కి. మీకు ఎలాగైతే 6 అడుగులకు మనిషి కూర్చున్నారో
అలాగే కూర్చోవలసి ఉంటుంది. 3 ఆరాధనలు అవుతాయి. ఎందుకు? ఇప్పుడు ఎంత ఉన్నారు? డబల్ వస్తారు మళ్ళా ఒక బ్యాచ్లో. ఇప్పుడు కొద్దిమంది వచ్చారు బ్యాచ్కి, ఇప్పుడు మీరు ఫ్యామిలీ అంతా వచ్చారనుకోండి, డబల్ అయిపోదా అది. అందుకనే ఇక బయట నుంచి తెలియని వాళ్ళు కూడా వచ్చారంటే వేలు రాకూడదు ఇక్కడికి. అందుకని ఈ సంవత్సరం మట్టుకు బయట నుంచి ఎవరిని అలౌ చేయట్లేదు ఇక్కడికి. మీకే పాసులు ఇస్తాం. ఆ పాసులు చూపిస్తే మిమ్మల్ని లోపలికి, అంటే ఆ పాస్ ఇచ్చేస్తే మీకు లోపలికి వదులుతారు. ఆ పాసులు దగ్గరలో మీకు ఇస్తాం, మీరు తీసుకోవాలి. మేము మమ్మల్ని అడిగి గుర్తు చేసి తీసుకోవాలి మీకు, మర్చిపోకండి. అది పాస్ ఉంటే మీరు లోపలికి వస్తారు. పాస్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఓహో పాస్ లేదు మాకని ఊరుకుంటారు. మిమ్మల్ని మామూలుగా అలౌ చేసాక అవతలోడు మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు అంటారు కదా. వీళ్ళకి పాస్ ఉంది, వీళ్ళని వదులుతున్నాం అంతే. అది ఎందుకంటే ఎక్కువ మంది రాకూడదు, బయట వాళ్ళకి తెలియదు, వచ్చేస్తారు. ఇక ఎక్కడ కూర్చోబెడతాం చెప్పండి. మీకు ఇప్పటికే చాలా సర్దడంలో చాలా కష్టమైంది. ఎక్కువ మంది వస్తే ఇక మిమ్మల్ని అంటుకొని అక్కడక్కడ కూర్చోబెడితే అది పెద్ద ఇదైపోద్ది, క్రౌడ్ ఉండకూడదు. అందుకని నేను పాసులు సిద్ధం చేశాను. ప్రతి వాళ్ళు మీరు తీసుకోవాలి, మీ ఇంట్రెస్ట్ మీద వచ్చి తీసుకోవాలి. అది మీ ఇంట్రెస్ట్, నేను పిలిచేవను. అవి తయారయ్యాక బహుశా 2 రోజుల్లో తయారవుతాయి. అక్కడి నుంచి మీరు అడపాదడప వస్తారు కదా సోంపేట. శుక్రవారం వస్తారు, వచ్చే ఆదివారం వస్తారు, అప్పుడు తీసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది వస్తారో చర్చికి అంతమందికే తీసుకోవాలి. ఒకరి పాస్ ఒకరికి పని చేయదు, మళ్ళీ చూసుకోండి. అలా కాకుండా ఎవరి పాస్ వాళ్ళదే తీసుకోవాలి. అది స్టార్ట్ చేయండి మీరు.